Hey, hi, welcome to Racha Rambola. నేను ఈ రోజు నుంచి మీ ఇంట్లో పని మానేస్తున్నాను అమ్మగారు. ఏమైంది? చిచి, మీ ఆయన ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. ఏమైంది? ఏమన్నా అన్నాడా? కాదండి. మరి ఎందుకు మానేస్తున్నట్టు? మీ ఇంట్లో పని మనిషి నేను ఉన్నాను కదా. అవునవు. మరి మీ ఆయన ఎందుకు నన్ను వదిలేసి పక్కింటి పని మనిషికి లైటింగ్ కొడుతున్నాడు? ఒకటి ప్రతిరోజు పాపం స్కూల్ కి లేట్ వస్తున్నాడు. ఆ రోజు కూడా లేట్కి వచ్చాడు. మే కమిన్ సార్. రైట్. ప్రతిరోజు స్కూల్ కి లేట్ వస్తున్నావు ఎదవా. అంటే సారీ సార్, మా ఇంట్లో మస్తు గొడవలు జరుగుతున్నాయి సార్, అందుకే రోజు లేటుగా వస్తానా. సారీ నాన్న, రేపు పొద్దున మీ డాడీని రమ్మని చెప్పు, గొడవలు పడొద్దని నేను చెప్తా. మరేమో సార్, మా డాడీ ఎవడో తెలియకనే రోజు గొడవలు జరుగుతున్నాయి సార్. చిన్న పిల్లాడు, ఆడికి ఏది తెలియదు. వాళ్ళ స్కూల్ కాలిపోతుంది. స్కూల్ కాలిపోతుంటే పిల్లలందరికీ ఫుల్ హ్యాపీ. పొద్దున్న స్కూల్ మంచిగా అని అందరు డాన్స్ చేస్తుంటే ఒక పిల్లాడు మాత్రం సిన్సియర్ గా స్కూల్ కాలిపోతుంది అని ఏడుస్తున్నాడు. పక్కనే నాలంటే ఒక అతను చూసి, అసలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఇగో మా స్కూల్ కాలిపోతుంది కానీ మా టీచర్లు అందరు బయటనే ఉన్నారు. ఈ రోజు నాకు అప్పారావు గారిని చూస్తుంటే ఒక విషయం చెప్పాలని ఉంది. ఒక్కసారి ఆయన ఫేస్ చూడండి అందరు. నా డార్లింగ్ అందంగా ఉన్నాడని నీకు కుళ్ళు. అందంగా ఉన్నాడని కుల్లా? ఒక పని చేయమ్మా, జస్ట్ స్టూడియో నుంచి బయటికి వెళ్ళగానే ఎదురుగానే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఉంటుంది, ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయించుకో. అండ్ అదే విధంగా నాకు ఒకటి అర్థం కాదు సార్, ఇనుమును అయస్కాంతం ఆకర్షిస్తుంది కదా, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది కదా, మరి మీరెందుకు ఆ అమ్మాయి చుట్టూ తిరుగుతున్నారు? వెరీ గుడ్, సూపర్ సూపర్. నిజంగా తాత మనవరాల లవ్ ఇలానే ఉండాలి. దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే, మనవరాలి పైన ఆ ముత్తాతకున్న ప్రేమ. ఇంకొక అద్భుతమైన అమాయకమైన జోక్ ఏంటంటే, పాపం ఆ అమ్మాయి ఎంతో అమాయకంగా ఈ తాతయ్యని లవ్ చేస్తుంది. మీకు తాతలా కనిపిస్తున్నారా? మరి మీకు? నాకు అమీర్ ఖాన్ లా కనిపిస్తుంది. యాక్చువల్లీ తప్పు అప్పారావు గారిది కాదు, అతనిది కరెక్టే. ఆ అమ్మాయి ఏజ్ అంతా, ఆవిడ బామ్మ, కాకపోతే కలర్ వేసుకొని వచ్చింది. ఒక పని మనిషి ఉంది, వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చి, అమ్మగారు ఏంటే నేను ఈ రోజు నుంచి మీ ఇంట్లో పని మానేస్తున్నాను అమ్మగారు. ఏమైంది? చిచి, మీ ఆయన ప్రవర్తన నాకు అస్సలు నచ్చలేదు. ఏమైంది? ఏమన్నా అన్నాడా? కాదండి. ఏం నిన్నేమన్నా గోకేడా? కాదండి. అసలు ఎందుకు మానేసి, అసలు మీ ఆయన గారు ఇలా చేస్తే ఇంకొకసారి మీ ఇంటికి నేను పనికి రాను. ఏమన్నాడు చెప్పి? ఏమనలేదు అమ్మగారు. మరి ఎందుకు మానేస్తున్నట్టు? మీ ఇంట్లో పని మనిషి నేను ఉన్నాను కదా. అవునవు. మరి మీ ఆయన ఎందుకు నన్ను వదిలేసి పక్కింటి పని మనిషికి లైటింగ్ కొడుతున్నాడు? ఇంకా స్కూల్ పిల్లల అమాయకత్వం ఎలా ఉంటుంది. ఒకటి ప్రతిరోజు పాపం స్కూల్ కి లేట్ వస్తున్నాడు. ఆ రోజు కూడా లేట్కి వచ్చాడు. మే కమిన్ సార్. రైట్. ప్రతిరోజు స్కూల్ కి లేట్ వస్తున్నావు ఎదవా. అంటే సారీ సార్, మా ఇంట్లో మస్తు గొడవలు జరుగుతున్నాయి సార్, అందుకే రోజు లేటుగా వస్తానా. సారీ నాన్న, రేపు పొద్దున మీ డాడీని రమ్మని చెప్పు, గొడవలు పడొద్దని నేను చెప్తా. మరేమో సార్, మా డాడీ ఎవడో తెలియకనే రోజు గొడవలు జరుగుతున్నాయి సార్. ఇంకొక అమాయకత్వం, పాపం చిన్న పిల్లాడు, ఆడికి ఏది తెలియదు. వాళ్ళ స్కూల్ కాలిపోతుంది. స్కూల్ కాలిపోతుంటే పిల్లలందరికీ ఫుల్ హ్యాపీ. పొద్దున్న స్కూల్ మంచిగా అని అందరు డాన్స్ చేస్తుంటే ఒక పిల్లాడు మాత్రం సిన్సియర్ గా స్కూల్ కాలిపోతుంది అని ఏడుస్తున్నాడు. పక్కనే నాలంటే ఒక అతను చూసి, అరే నాన్న అంకుల్ స్కూల్ కాలిపోతుంది. అసలు ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? స్కూల్ కాలిపోతుంది. బంగారు తండ్రి, స్కూల్ కాలిపోతుంది ఏడుస్తున్నావు? కాదు అంకుల్. స్కూల్ తో పాటు నీ బుక్స్ నీ సర్టిఫికేట్స్ కాలిపోతున్నాయి, అందుకు ఏడుస్తున్నావా? అందుకు కూడా కాదు అంకుల్. మరి ఎందుకు ఏడుస్తున్నావురా? ఇగో మా స్కూల్ కాలిపోతుంది కానీ మా టీచర్లు అందరు బయటనే ఉన్నారు. నేను ఒక రోజు అండి మార్నింగ్ 10 o'clock షూటింగ్ టైం అవుతుంది, త్వర కిందకి వస్తున్నాను. మా ఇంటి పక్క అంకుల్ ఇలా నిలబడి ఉంటాడు మేడ పైన చూస్తూ. అంకుల్ ఏంటి ఇలా ఉన్నారంటే, ఒక్క నిమిషం వెంకీ. అంకుల్ ఏమైంది? ప్లీజ్ వెంకీ
ఏమైందండి అంటే ఏం లేదు వెంకీ నేను కిందికి దిగొస్తుంటే నా వాచ్ ఒకటి చేజారి కింద పడిపోయింది అన్నాడు. ఎంతసేపు అయిందండి అంటే 20 minutes అవుతుంది. అదేంటండి 20 minutes అయితే ఎప్పుడు వాచ్ కింద పడిపోతుంది కదా అంటే అంటే నా వాచ్ ఒక 30 minutes అదే విధంగా చిన్నపిల్లలు ఫ్యామిలీ గురించి చాలా అమాయకంగా కామెడీగా చెప్పుకుంటారు కదా. ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. అరే తిరుపతి ఏంట్రా భూపతి, అరే నీకు మస్తు విషయాలు చెప్పాలరా, మా తాత పెద్ద కాలనీ కట్టించిండ్రా. అది ఎంత పెద్ద కాలనీ అంటే అప్పుడే పుట్టిన పొరని దొరకబట్టుకుని గొరగొర గుంజుకొని పోతే ఆ కాలనీ చివరికి వెళ్ళేసరికి వంటి గడ్డాలు మీసాలు పెరుగుతాయిరా. అంత పెద్ద కాలనీ మా తాత కట్టించారు తెలుసా. ఒరే ఇదేం చూసావురా, మా తాత పెద్ద బొంగు కట్టిండు. ఎంత పెద్ద బొంగు తెలుసా మా తాతది, చీకటి పడితే చాలు చుక్కల్ని ఇట్లా పడుతాడు. అప్పుడప్పుడు అటున్న చంద్రుని ఇటు పెడతారా, అటున్న సూర్యుని ఇట్లా జరుపుతాడు ఆ బొంగుతోని. అంత పెద్ద బొంగు మా తాతది. మీ తాత బొంగుని ఎక్కడ తత్తారా, ఎక్కనారా, మీ తాత కట్టించిన కాలనీలు రీ. ఇదేం చూసావురా, మా మామ వాచ్ రా 10 సంవత్సరాల కింద బావిలో పడిపోయిందిరా. నిన్ననే బయటికి తీసాంరా వాచ్ ని. ఎట్లున్న వాచ్ అట్లనే ఉంది, సేమ్ వాచ్ తెలుసా. మీ మామ వాచ్ గ్రేట్. అదే ఉందిరా, మా మామ 10 సంవత్సరాల క్రితం బావిలో పడ్డాడు, నిన్ననే బయటికి వెళ్ళిండు. ఎట్లున్న మామ అట్లున్నాడు, సేమ్ మామ తెలుసా. అరే మీ మామ 10 సంవత్సరాల బావిలో ఏం చేసిండ్రా, ఏంటారా మీ మామ వాచ్ని రిపేర్ చేసుకుంటూ కూర్చున్నారా. మా ఇంటి పక్కన పిల్లాడు ఉంటాడండి, స్కూల్కి ఎందుకు వెళ్ళట్లేదు రెగ్యులర్ అంటే, అంకుల్ మా స్కూల్లో ఒక్క టీచర్ కూడా బాగాలేదు అంకుల్, అస్సలు బాగాలేదు, వాడికి టీచర్లు కావాలంట. అంటే ఈ విధంగా జరిగే అమాయకమైన సంఘటన లేదని జరిగిందా? జరిగింది సార్. దా ఇక్కడ రా. నేను చిన్నప్పుడు జరిగిన స్కూల్ సంఘటన ఇది. స్కూల్ సంక్రాంతి హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ ఇంటికి వచ్చాను. అప్పుడు మా తమ్ముడు చిన్న పిల్లాడు అబ్బాయి. నేను వచ్చి మమ్మీతో చెప్తున్నాను, మమ్మీ హాలిడేస్ ఇచ్చారు మమ్మీ 10 days అని చెప్తున్నాను. మా తమ్ముడు వచ్చి అన్నా అన్న ఏం చెప్తుండ్రు హాలిడేస్ అంటే, నాకు హాలిడేస్ ఇచ్చారంటే ఇది చూపి బ్యాగ్లో చూపి అన్నాడు. కేక కేక నీకు దా. నేను నా కాలేజ్ లైఫ్ లో కాలేజ్కి వెళ్తున్నప్పుడు కాలేజ్ లైఫ్ లో కాలేజ్కి వెళ్తారు. ఓకే. బస్ స్టాప్ లో ఒక అమ్మాయి ఉంది. అయితే అమ్మాయి చాలా బాగుంది. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామని పక్కన ఉండి చూస్తున్నా. నేను కొంచెం అమాయకుని. ఆ అమ్మాయికి నా మ్యాటర్ ఎలా చెప్పో అర్థం కాక అమాయకంగా అటు చూస్తున్నా. ఇంకా లేట్ అవుతుంది. పక్కన ఇంకొక అబ్బాయి వచ్చి ఫ్లవర్ పట్టుకొని వచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. ఆ అమ్మాయి ఒక ఆయన వెళ్ళిపోయింది అంతోని. అక్కడ ఏం చేసిన, నా అమాయక తత్వానికి నా లవర్ని పోగొట్టుకున్నా. పిచ్చోడా, నువ్వు అమాయకుని కాదు అదృష్టవంతునివి. అర్థం కాలే నీకు. నువ్వు కాకుండా ఆ ప్లేస్ లో వాడు కాకుండా ఇంకెవడు చెప్పినా గానీ. మా ఊర్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, అంతే ప్రతి ఊర్లో ఉంటారు కానీ మా ఊర్లో ఉన్నారు. అయితే వాళ్ళు ఇసుకుంటది కదా, ఇల్లు కట్టడానికి ఇసుకేస్తారు. అయితే ఇసుక మీద ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. అయితే నేను వెళ్ళి ఒరే మీ అమ్మ పేరు ఏం పేరు అంటే, మరి మీ నాన్న పేరు అంటే, మరి మీ నాయన పేరు అంటే, మామూలు ఫ్యామిలీలో ఇది చాలా జరుగుతుంటది. ఏంటంటే ఒక ముసలావిడ వాళ్ళ మనవరాలతో మాట్లాడాలని ఎంతో ఆశపడుతుంది. అలాంటప్పుడు ఎలా మాట్లాడుతుంది ముసలావిడ? హలో ఓయ్ బాగున్నావమ్మా? చెప్పా ఓ నా దొంగ ముండే అంత పెద్ద తన వైపు ఉన్నావా? చాక్లెట్ నాన్న రోజు కొట్టి అమ్మకు కూర్చుకొని పంపించి చెప్పినా. ఓ నాయమ్మ ఎప్పుడు వస్తావు ఓళ్ళు కూతురా? చివరిగా మన యూత్ బంగారాల గురించి ఒక చిన్న జోక్ మెసేజ్ చెప్తాను. మనం ఎంత అమాయకులు అంటే అబ్బాయిలు అంటే, ఒక అతను ఆఫీస్కి వెళ్తుంటే ఒక బెగ్గర వచ్చి, అయ్యా ప్లీజ్ బాబు ఒక 10 రూపాయలు ఉంటే దానం చేయి బాబయ్యా. ఏంట్రా ప్లీజ్ బాబయ్య ఒక 10 రూపాయలు బాబయ్య. ఎవడన్నా అడిగితే 1 రూపాయి అడుగుతాడు. నువ్వేంట్రా 10 రూపాయలు అడుగుతున్నావు అంటే, నేను నా గర్ల్ ఫ్రెండ్ ఇద్దరం కలిసి కాఫీ తాగుతాం బాబయ్య. అడుక్కు తినేవాడికి గర్ల్ ఫ్రెండా? చి కాదు బాబయ్య, దాన్ని లవ్ చేశాక నేను ఇలా అడుక్కు తినేవాడిని అయ్యాను. మరి
లవ్ తో పాటు ఇలా అమాయకులు కావద్దు. మీరు కూడా మరి ఇంకా మా అమాయకత్వాన్ని చూసి నవ్వుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మల్లెమాల టీవీ. మేము నవ్విస్తూనే ఉంటాం, మీరు నవ్వుతూనే ఉండండి. థ్యాంక్ యూ, మీ వెంకీ. బాయ్ బాయ్. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొఫెషనల్స్, వాళ్ళకి సంబంధం లేదు. ఇలానే మ్యారీడ్ ఒకళ్ళు, స్టూడెంట్స్ ఒకళ్ళు, చదువుకునే వాళ్ళు ఒకళ్ళు, ప్రొఫెషనల్. పెళ్ళైన బ్యాచిలర్లు, పెళ్లి కాని బ్యాచిలర్ ఒకరు. ఆడి పెళ్లి కాకపోతే ఏంటి? 2 పిల్లలు. వెరీ గుడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదో దేవుడు ప్రసాదించాడు. మీ హస్తం ఉంది. దేవుడి దయ ఎందుకండి? అంటే అమ్మాయిని దేవుడు చూపించాడు కాబట్టి. అమ్మాయి స్మైల్ చూడండి ఒకసారి. ఒక సైడ్ కింద పడిపోతున్నాయి ముత్యాలు. అమ్మాయి చాలా బాగుంది. అమ్మాయి అంటే నీకు తెలుసు ఆల్రెడీ. వాళ్ళ మనవరాలు. ఏమన్నారు? 2 మనవరాలతో. ఏమే కాంతం, మనకి 3 పిల్లలు పుట్టారు. ఆపరేషన్ నువ్వు చేయించుకుంటావా నన్ను చేయించుకోమంటావా అని అడిగాడు. మీరు చేయించేసుకుంటే చేయించేసుకుందరు, నాకు ఇంకా పిల్లల మీద మోసి తీరలేదన్న. బాబా ఎందుకండి అలా అరుస్తారన్నది. వేడివేడిగా టీ పట్టరా అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళబోతుంది. ఊరుకోవాలి కదా. చూడు, మామూలు టీ కాదు, మసాలా టీ కావాలి. అందులో యాలకులు, లవంగాలు, ధనియాలు అన్నాడు. గాడిద గుడ్డు, గరుడు స్తంభం కూడా వేసి పట్టరావాలి, అంతేగా అన్నాడు. గబగబా నర్స్ దగ్గరికి వెళ్ళాడు. సిస్టర్ ఏంటి? డాక్టర్ గారు ఎంత తీసుకుంటారు? మా డాక్టర్ గారు చేయి పట్టుకుంటే 200 తీసుకుంటారు. మరి నువ్వు పట్టుకుంటే ఎంత తీసుకుంటావు? పన్ను పీకించుకోవడానికి వచ్చాడు డాక్టర్ గారి దగ్గర. పన్ను పీకించుకున్న వెంటనే వాడికి 2500 రూపాయలు ఛార్జ్ బిల్ చేశాడు. ఏంటి సార్ ఇది ఏమైనా బాగుందా? పన్ను పీకడానికి 500 చెప్పేసి మీరు 2500 ఏంటి సార్ అన్నారు. నీకు పన్ను పీకేటప్పుడు నీ అరుపుడుకు 4 పేషెంట్లు పారిపోయారు, వాళ్ళ డబ్బులు కూడా నీకేసాను, అందుకే 2500 అన్నాడు.